ఏంటి అరుపులు? మీ అబ్బాయిలు బయటికి రావాలంటే ప్యాంట్ షర్ట్ వేసుకోవడంతో సరిపోద్ది. మా అమ్మాయిలు బయటికి రావాలంటే ఎంత అందంగా రెడీ అవ్వాలి తెలుసా? చాలా అందంగా రెడీ అయ్యావే. అంత అందంగా ఉన్నానా? అదే బాహుబలిలోనే అనుష్కలేదు, అదే ఫస్ట్ పార్ట్ లో పొలం ఎదుర్కొంటది. నీకేంటి నీ బాబు ఏమన్నా కారు పంపించాడా? పల్లె ఏలికి బస్సులు వెళ్ళండి, డిక్కు 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 అనుకుంటాను. రాత్రి అంతా నిద్ర లేదండి. దోమ పీకడం వల్ల అని చెప్పి నేనేదో పీకాను అనుకుంటాను. మన విషయం ఎప్పుడో మాడైపోయింది. అది సర్లే కానీ కిటికీకి కట్టెని కుట్టించమని ఎన్నిసార్లు చెప్పాను. పక్కింటి వెంకి ఊపు చూస్తున్నాడండి. సరిగ్గా చూడండి, ఆడే కుట్టింతాడు. ఇక్కడ ఏ మ్యాటర్ లేదని. పోనీ బాత్రూమ్ డోర్ అన్నా పెట్టించండి. దొరబాబు పెళ్లి చూడబోయాడు. చూడబోయాడా? చూసాడా? చూస్తే చెప్పాను. ఎందుకు సరిగ్గా చూస్తే ఆడే సత్తాలే. సరే కానీ ఇప్పుడు మీ పుట్టింటికి ఎందుకు బయలుదేరావే? అంటే మా నాన్న మీద బెంగ పెట్టుకున్నాడు. ఏం పెట్టుకున్నాడా? బెంగ పెట్టుకున్నాడు. కూతురికి లంగా పెట్టలేదు కానీ లప్పుట్టిన కొడుకు బెంగ పెట్టుకున్నాడు ఏంటండి. దీన్ని పెళ్లి చేసుకోవడం వల్ల నాకు ఏ సుఖం లేదు. మా పెళ్లి గుళ్ళో పెట్టాడు. అక్కడ కానుకలన్నీ ఉండిలో ఏంటంటే చదివించడానికి వచ్చిన వాళ్ళంతా ఉండిలో వేసారు. నా పేరు శేషు, దీని పేరు కీర్తి. శుభలేఖల్లో ఏమని వేయాలండి? శేషు కీర్తి అని వేయాలా? కీర్తి శేషులని వేశారు. పావు పెళ్లి కథను ఒక్క ఎదవ రాలేదు. అసలు నా తెలియక పెళ్లి అయినప్పటి నుంచి ఎప్పుడు మా పుట్టింటోళ్ళ మీద పడేస్తారు. పెళ్లి అయ్యింది సంవత్సరాలది. మీ వాళ్ళు ఎప్పుడైనా నగ నట్ర పెట్టారా? నట్రా పెట్టాకి మాది కళ్యాణి చూడబోయి కాదు, కళ్యాణి తిప్పించారు. కాలుతో గారి అంటారు, మైక్ తగిలించుకో. ఆయన మీకు భార్యను ఎలా చూసుకోవాలో తెలియదు. బాధపడకే. భార్య అంటే భర్తలో సగ భాగం, అదొకటి చూసుకో. భార్య అంటే భర్తలో సగ భాగమే. అంటే మేము నవ్వితే మేము నవ్వుతాం, మేము ఏడిస్తే మేము ఏడుస్తాం, మేము అక్కడికి ఎక్కి దూకి సావండి. సగం దరిద్రులు పెళ్ళైన కానీ బయటికి వెళ్ళవరు, దేనొక్క చూడవరు.